ఇప్పుడు మనము ఒక బౌల్లో బ్రిటానియా బిస్కెట్స్ తీసుకున్నాము. దాన్ని ఒక మిక్సీలో వేసి చక్కెర వేసి ఇప్పుడు మనము గ్రైండ్ చేయబోతున్నాము. గ్రైండ్ చేశాక మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఇలా వస్తుంది. ఆ ఫైనల్ ప్రోడక్ట్ మనం ఒక బౌల్లో తీసుకొని ఆ మిక్చర్ మొత్తము ఒక ఆల్మండ్స్, బాదం, డ్రై ఫ్రూట్స్, బాదం అనే కాకుండా ఏదైనా వేయచ్చు. దాన్ని గ్రైండ్ చేసి పొడి చేసి దాంట్లో ఆ బౌల్లో వేయండి. వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి దానికి కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది. కేక్ మనకి ఫ్లఫీగా వస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. దాని తర్వాత దాన్ని బాగా కలపాలి. ఆ మిక్చర్ మొత్తం బాగా కలిపాక మనకి ఒక ఫైనల్ ప్రోడక్ట్ కలిపాక మనకు ఆ మిశ్రమం అలా వస్తుంది. ఇప్పుడు మనము దాంట్లో హాఫ్ గ్లాస్ మిల్క్ పోసుకొని రౌండ్ చుట్టూ మిల్క్ మొత్తం పోసుకొని ఇప్పుడు బాగా కలపాలి. కలిపాక ఒక పేస్ట్ లాగా వేసుకొని ఒక బౌల్లో మనకి నూనె రాసి దాంట్లో మైదా పిండి నూనె మొత్తం రాసి దాని చుట్టూ కొంచెం మైదా పిండి వేస్తే మనకి కేక్ తీసేటప్పుడు అంత ఈజీగా వస్తుంది. మొత్తం దానికి అనుకోకుండా ఆనకుండా మొత్తం ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక హీటింగ్ ప్యాన్లో ఉప్పు వేసి ఒక హాఫ్ కేజీ దాకా ఉప్పు వేసి దాన్ని మొత్తం ఈవెన్చువల్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని మొత్తం చుట్టూగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే తీసుకున్నామో మైదా వేసుకున్నామో ఆ బౌల్లో మనము చాక్లెట్ బోర్బన్ బిస్కెట్తో చేసుకున్న అది స్టఫ్ని దాంట్లో మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మొత్తం స్ప్రెడ్ చేయాలి. చుట్టూ స్ప్రెడ్ చేయాలి. ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే మనకి ఏమొస్తుంది, అది మొత్తం ఈవెంట్గా స్ప్రెడ్ అవుతుంది. అది చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యాక దాన్ని ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అని పైన వేసుకొని పౌడర్ అది మనం హీటింగ్ ప్యాన్లో పెట్టి ఒక 30 మినిట్స్ దాకా వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేశాక 30 మినిట్స్ అయ్యాక మనకి కేక్ ఇలా రెడీ అవుతుంది. మనకు కేక్ బాగుందా లేదా అని ఒక చాకు తీసుకొని ప్రెస్ చేస్తే ఎంత మెత్తగా ఉంటే అంత బాగున్నట్టు.